టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. రేపటి నుండే నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 5 రోజుల పని దినాల కోసం దేశవ్యాప్త సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగులు. మంచిర్యాల ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుండి బస్టాండ్ వరకు బ్యాంకు భారీ ఉద్యోగుల ర్యాలీ. సమ్మక్క సారలమ్మ జాతరకు జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు అదనంగా 115 స్పెషల్ ఆర్టీసీ బస్సులు. మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపిన మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారి రాణి కుముదిని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ నెల 28 అనగా రేపటి నుండి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ పూర్తవుతుంది. ఎన్నికలు ఫిబ్రవరి 11వ తేదీన మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో నిర్వహిస్తారని, 11వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఫలితాల అనంతరం ఫిబ్రవరి 16వ తేదీన కార్పొరేషన్ల మేయర్, వైస్ మేయర్ మరియు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఎన్నికల అధికారిని రాణి కుముదిని తెలిపారు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు అడిగిన సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పైపుల వలన రోడ్లని డ్యామేజ్ కావడం జరిగిందని కాలనీ వాసులు తెలుపగా, అన్ని చోట్ల మిషన్ భగీరథ పైపులు వేయడంలో రోడ్లు డ్యామేజ్ అయినాయని, త్వరలోనే రోడ్లకు మరమ్మతులు చేయిస్తానని, మిషన్ భగీరథ స్థానంలో అమృత్ స్కీమ్ కింద త్వరలో ఇంటింటికి త్రాగునీటి సరఫరా జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయ భవనాన్ని పరిశీలించారు. త్వరలోనే వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి వెంట కాలనీ వాసులు, అధికారులు తదితరులు ఉన్నారు. లేదు సార్, ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ మాకు ఫ్రీ టికెట్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలి అనేది ఉంటే ఖచ్చితంగా మాకు చేతిలో డబ్బులు ఉంటేనే బయటకు వెళ్ళేవాళ్ళం, లేకుంటే అసలు వెళ్ళడానికి మాకు అసలు అవకాశమే ఉండేది కాదు సార్. దానివల్ల మాకు ఫ్రీ టికెట్ వల్ల కూడా ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా మంచి అవకాశం ఉంది సార్. అట్లాగే మాకు పావుల వడ్డీలు కూడా సార్ 10 సంవత్సరాల నుంచి కూడా మాకు రాలేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిందంటే మళ్ళీ మాకు ఇప్పుడే వచ్చినాయి సార్. అదైతే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. ఇంకొకటి ఇంద్రమ్మ చీరలు కూడా మంచి క్వాలిటీ చేయాల్సి ఇచ్చారు సార్. మాకు చాలా చాలా సంతోషంగా. ఇంద్రమ్మ ఇల్లు మా తమ్ముని వాళ్ళకి వచ్చింది సార్, నాకు రాలేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అందించిన ఘనత బిఆర్ అంబేద్కర్కి ఉంటుందని, రాజ్యాంగం అనుసరించే దేశంలో ప్రజాస్వామ్యం అమలవుతుందని అన్నారు. రాజ్యాంగంలో రూపొందించిన నియమ నిబంధనలకు లోబడి ప్రజల ప్రాణ, మన, ధన రక్షణ కోసం పోలీస్ వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తుందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే ప్రజలతో మమేకమై శాంతి భద్రతలు పరిరక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పట్టణ సిఐ ప్రమోదరావు, నరేష్ కుమార్, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు లక్షటిపేట మున్సిపాలిటీకి సంబంధించిన మనకి వచ్చిన మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించిన నామినేషన్ సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన కౌంటింగ్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడానికి కన్సర్న్ మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. సో మన ఎలక్షన్ కోసం రెడీగా ఉన్నాము. ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ రాష్ట్ర ఎలక్షన్ సంఘాలు ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా కూడా దానికి అన్ని రకాల ఏర్పాటు చేసి ఉన్నాము. ఇమీడియట్గా కూడా అన్ని స్టెప్ తీసుకొని పీస్ఫుల్గా, ఇంపార్షియల్గా ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరల కోసం మంచిర్యాల ఆర్టీసీ డిపో యాజమాన్యం ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా 115 బస్సులను ప్రారంభించింది.
ఈ సందర్భంగా మంచిర్యాల డిపో మేనేజర్ టి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర 28వ తేదీ నుండి మేడారంలో ప్రారంభం కానున్న సందర్భంగా మంచిర్యాల డిపో నుండి స్పెషల్గా 115 బస్సులను ఈరోజు మంచిర్యాల బాలుర మైదాన స్థలం నుండి ప్రారంభించామని అన్నారు. మంచిర్యాల నుండి మేడారం వెళ్లడానికి పెద్దలకు 440, పిల్లలకు 260 రూపాయల టికెట్ ఉంటుందని, అలాగే మహాలక్ష్మి పథకం కూడా ఈ బస్సులకు వర్తిస్తుందని, మహిళలందరూ ఉచితంగా మంచిర్యాల నుండి మేడారం వరకు వెళ్ళవచ్చునని అన్నారు. జాతరకు వెళ్లాలనుకునేవారు బాలుర పాఠశాల మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్సు షెల్టర్ వద్దకు రావాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలక్క కోసం జాతర తరలించడం కోసం మన మంచిర్యాల పట్టణం నుంచి ప్రత్యేక శిబిరం మన జెడ్పీ స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మన ఇందులోంచి 115 బస్సులు మనం ప్లాన్ చేశాము. గత జాతరకి 105 బస్సులు అయితే ఈ సంవత్సరం పెంచి 115 బస్సులు స్థానిక సౌకర్యార్థం ఈ ప్రత్యేక క్యాంప్ నుంచి ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాము. కావున మన మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే పెద్దలకి 440 రూపీస్, పిల్లలకి 260 రూపీస్ ఛార్జ్, మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. ఫ్రీ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ట్రస్ట్ చైర్మన్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘ 2026 వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా ట్రస్ట్ చైర్మన్ నల్ల శంకర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సంఘ భవనానికి 30 లక్షల రూపాయల మంజూరు చేసి 10 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగిందని తెలిపారు. వచ్చే సంవత్సర వార్షిక క్యాలెండర్ను మున్నూరు కాపు సంఘ నూతన భవనంలో ఆవిష్కరణ ఉంటుందని ఆయన అన్నారు. జనాభా ప్రతిపాదికన మున్నూరు కాపు మెజారిటీ కుల సంఘం అని సభ్యులందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ జిల్లా ఉపాధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 2 గ్రూపులు కొనసాగుతున్నాయి. 2 గ్రూపులు కొనసాగితే మరి మేము ఫండ్స్ ఇవ్వలేదు సత్యనారాయణ, మీరు కూర్చొని మాట్లాడుకొని ఐక్యంగా రండి, తప్పకుండా మీ భవన నిర్మాణానికి నేను ఫండ్స్ రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో సోదరుడు నల్లశంకర్ కావచ్చు, రాజన్న కావచ్చు, ముఖ్య నాయకులు కూర్చొని మేము ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. శంకరన్న, నువ్వు అనేక లక్షల డబ్బులు తీసుకొచ్చి రాజమండ్రి కలిసి ట్రస్ట్ భవనం మొదలుపెట్టారు. మరి ట్రస్ట్ భవనం పూర్తి చేస్తే అనేక సేవా కార్యక్రమాలు మన పేదవారికి చేసుకోవచ్చు. సంఘం బయట చేసుకొని అధ్యక్షుడిగా నేను ఒక రకంగా సేవ చేస్తాను. మన లోపల ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, కలిసి జర్నీ చేద్దాం. ఏదైతే మనం అనుకున్నామో దాన్ని సాధిద్దాం. మన ప్రభుత్వ పరంగా వచ్చే
డబ్బుల్ని తీసుకొని భవనాన్ని పూర్తి చేద్దాం. సంఘం కూడా ఐక్యత ముందుకు పోతే మన లోపల కలహాలు ఉండవు, అంతా కలిసి ముందుకు పోతాం. భవిష్యత్తులో మన వంతు కర్తవ్యంగా కొంతమందికి సేవ చేయవచ్చు. దానికి వారి పెద్ద మనసుతోటి నరశంకర్ గారు ముందుకు వచ్చి అన్న నేను దీనికి అగ్రి అవుతున్నాను, మనం ముందుకు పోదామని చెప్పి అందరం పెద్ద మొత్తం కలిసి మన శాసనసభ్యుల గారి దగ్గరికి పోవడం జరిగింది. సార్ మేము ఐక్యంగా ముందుకు వచ్చినాం, మా లోపల విభేదాలు లేవు, కానీ మాకు భవన నిర్మాణానికి డబ్బులు కావాలని చెప్పడం జరిగింది. అంటే మీకు ఒక 10 లక్షల రూపాయలు ప్రతి భవనానికి ఒక 10 లక్షల చొప్పున కుల సంఘాలకు ఇస్తా అంటే ఈ నియోజకవర్గంలో కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక మెజారిటీ సంఖ్య గల సంఘము కులం మీద ఉన్నదంటే అది కేవలం మున్నూరు కాపుని చెప్పడం జరిగింది. దానికి వారు స్పందించి మీకు ఎంత కావాలంటే నేను 50 లక్షలు వారిని అడగడం జరిగింది శంకరణ కలిసి. కానీ మేము ఒక్కరికి 50 లక్షలు అయితే మిగతా వారికి ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఒక 30 లక్షల రూపాయలు నేను మీకు ఆర్థిక సహాయం చేస్తాను భవన నిర్మాణానికి అని వారు ప్రకటించడం నాకు సంతోషం అనిపించింది. మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసి ఫస్ట్ విడత 10 లక్షలు తీసుకోవడం జరిగింది. మొన్న ఒక 20 లక్షలు వచ్చినాయండి సంఘానికి అని చెప్పి వారిని పిలిచి మరి ప్రొసీడింగ్ తీసుకపోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ 20 లక్షలు కూడా రిలీజ్ చేస్తున్నారు. మిగతా కుల సంఘాలు కూడా కొంతమంది ఇస్తున్నారు. ఇట్లా 30 లక్షలు అంటే ఐక్యంగా ఉంటే సాధించేది 30 లక్షలు మనం సాధించడం జరిగింది. పెద్దల ప్రేమసాగరం గారు కూడా గొప్ప మనతో సహకరించిన వారికి ఈ కుల సంఘ తరఫున జిల్లా అధ్యక్షులుగా సన్మానం చేస్తున్నాను. ఇది ఎవరైనా ఆశించదగ్గ విషయం. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మాత్రం 30 లక్షలు మరి ప్రకటించడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవన నిర్మాణానికి రాజాల శంకరణ కష్టపడుతున్నాం, మరి ఒకరిద్దరి మీద వదిలిపెడితే భవనం పూర్తిగా అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నా వంతుగా మరొక సమావేశం అతి త్వరలో ఒక 20 రోజుల లక్షల తర్వాత కూర్చుందాం, అందరూ వెళ్తాం అక్కడికి. వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరు ఎంత ఇచ్చినా మా స్తోమతను బట్టి నేరుగా వచ్చిందాక సత్యం ప్రకటించిన వేదికలు అందరూ కూడా ఆశిద్దాం, సాధిద్దామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ క్యాలెండర్ ఆవిష్కరణ అదే భవనంలో జరుగుతుంది. ఈ లోపల పూర్తి స్థాయిలో అది నిర్మాణం చేపట్టి తీస్తామని చెప్పి నేను మీడియా సమక్షంలో చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మనం కర్తవ్యంగా మన కులం కోసం ఎంతో కొంత చేయాలి, చేస్తున్నారు. ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుల సంఘాలు ఇండైరెక్ట్ ప్రోత్సాహం కావచ్చు. మనం అందరం ఐక్యంగా ఉండడం వల్ల పెద్దలు ప్రేమసాగర్ గారు కూడా ఇక్కడ పెద్ద కమిటీని గుర్తించి నాకు కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడి అవకాశం ఇచ్చింది. వారికి నేను వ్యక్తిగతంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. దాని ఆధారంగా నేను ఇక్కడ ఉంటే ఆగితే కుదరదు, నా జర్నీ అక్కడ దాకా ఉండాలని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీడియా కూడా చెప్తున్నాను. రాష్ట్రంలో 10 మంది జనరల్ సెక్రటరీ ఇచ్చారు, 3 మున్నూరు కాపులు 10 మంది ప్లస్ 3 ఉపాధ్యక్షులు ఉన్నాం. దాంట్లో గాలి అనిల్ కుమార్ గారు, దండరెడ్డి గారు, చిత్తసత్రి గారు 3 ఉపాధ్యక్షులు. కరీంనగర్ నుంచి వివిధ మండలాల కాన్స్టిట్యూన్సీ నుంచి 10 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మేమంతా కూడా ఫస్ట్ మీటింగ్ బోర్డ్స్ క్లబ్ లో సమావేశమైనాం. మన ప్రభుత్వం వచ్చింది, మనకు ముఖ్యమంత్రి గారితో మరి పిసిసి అధ్యక్షుడు గారితో మీనాక్షి నటరాజన్ ఏఎస్ సెక్రటరీ గారితో మాట్లాడే అవకాశాలు వస్తున్నాయి. అనేక సందర్భాల్లో అందుబాటు పోతున్నాం, కలుస్తున్నాం. మనం ఎందుకు మన కులం కోసం మనం కొట్లాడకూడదు అని వారి దగ్గరికి పోయి, అయ్యా మేము ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మా మున్నూరు కాపు సంఘటనలో ఇంకొకటి ఉన్నది, మరి కార్పొరేషన్ ప్రకటన చేయడం జరిగింది. గతంలో మీరు హామీ ఇచ్చారు, కార్పొరేషన్ ప్రకటన చేశారు. దానికి వెంటనే కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేయండి అని వాళ్ళని అడగడం జరిగింది. దానికి కూడా వాళ్ళు సమ్ముఖంగా ఒప్పుకొని ఒక నెల రోజుల లోపల పూర్తి చేస్తామని చెప్పి ఫిబ్రవరి నెలాఖరు వరకు చెప్పడం జరిగింది. అంతేకాదు మరి గత ప్రభుత్వం 5 ఎకరాల ల్యాండ్ కేటాయించింది. దాని నిర్మాణానికి మరి కోట్ల కోట్లు ఖర్చు పెడితే కానీ ఆ భూమి లేవని కాదు, అది మా బ్యానర్ కావచ్చు ఇచ్చింది, కానీ అది ఒక దాదాపు 60-70 ఫీట్ల లోయలాగా ఉన్నది. దాన్ని లేవని చేయాలంటే కొన్ని కోట్లు అవుతాయి, నిర్మాణానికి డబ్బులు కావాలి 10 కోట్లు అని చెప్పి అడగడం జరిగింది. దానికి 8 నుంచి 10 కోట్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ మంత్రి గారు మరియు పిసిసి అధ్యక్షులు గారు మీరందరూ కూడా కలవడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు గారు వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలు, మీ ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియడం జరుగుతుంది. ఈ రోజున పంజాబ్ జిల్లా నుండి నూతన కావసోదరులందరికీ అదేవిధంగా కంటిన్యూగా కాపు సంఘం ఏదైతే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఉన్నదో దాని తర్వాత ఒక మీటింగ్ పెట్టి బిల్డింగ్ ఏదైతే మనం ముందు తీసుకొస్తున్నామో అన్ని సంఘాలకు ఖచ్చితంగా ముందు పోయి ఏ సంఘం కూడా ముందుగా పోవాలనేది చిత్తగా నేను లేదు కాదు.
ఏదైతే జాగింగ్ అన్న పద్ధతిలో జాగించడం ప్రమోషన్ కానీ అందరం కలిసి ముందుకెళ్ళి వచ్చే సంవత్సరం క్యాలెండర్ అంటేనే ఓపెన్ చేసే దిశగా కోరుతున్నాం. ఇదే కాదు మంచిర్యాల జిల్లా కేంద్రంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ ఆధ్వర్యంలో వారానికి 5 రోజుల పని దినాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంచిర్యాల ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుండి బస్టాండ్ వరకు బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంకు తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వసంత్ కుమార్ మరియు కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ సరిత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నామని అన్నారు. 5 రోజుల పని దినాల కోసం చాలా కాలం నుండి బ్యాంకు ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం మాత్రం కస్టమర్లకు ఇబ్బందులు కలుగుతాయనే సాకుతో 5 రోజుల పని దినాలను అనుమతించడం లేదని అన్నారు. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో పేటీఎం, గూగుల్ పే, ఆన్లైన్ బ్యాంకింగ్ లాంటి సౌకర్యాలు ఎన్నో అకౌంట్ హోల్డర్లకు అందుబాటులో ఉన్నాయని, వీటి వలన అకౌంట్ హోల్డర్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కావున ఉద్యోగులకు వెసులుబాటు కలిగించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ ర్యాలీలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివిధ బ్యాంకుల సిబ్బంది, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల అధికారులు మరియు ఉద్యోగ సంఘాలు ఈరోజు 5 రోజుల బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మేము అందరం స్ట్రైక్ చేస్తున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ 2024లో జరిగిన బైపార్టైట్ సెటిల్మెంట్లో మాకు ఒక హామీ ఇచ్చింది. 180 రోజులలో 5 రోజుల బ్యాంకింగ్ వ్యవస్థను మేము ప్రవేశపెడతాము, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొస్తామని చెప్పేసి ఐబీఐ మాకు ఒక మోసపూరిత హామీ ఇచ్చి ఆ హామీని మమ్మల్ని మోసపూరితంగా మోసగించడే కాకుండా గడిచిన సంవత్సరం నుంచి రేపు ఎల్లుండి అనుకుంటూ మా బ్యాంకు ఉద్యోగుల జీవితాలతో ఆడుతూ ఉన్నది. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎటువంటి రిక్రూట్మెంట్లు సరిగ్గా లేకుండా 100 మంది రిక్రూట్మెంట్ కావాల్సి వస్తే 10 మందిని రిక్రూట్ చేస్తుంటా. బ్యాంకు ఉద్యోగులను పేరుకేమో 10 నుంచి 5 దాకా బ్యాంకింగ్ అవర్స్ అని చెప్పేసి పొద్దున 10 నుంచి రాత్రి 10 దాకా బ్యాంకింగ్లో కూర్చోబెట్టుకుంటూ ఒక్కొక్క బ్యాంకు ఉద్యోగి జీవితంతో ఆటలాడుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. మా న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా 5 రోజుల బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాల్సిందే. ప్రవేశపెట్టేదాకా మేము ఖచ్చితంగా పోరాడతాం. యూఎఫ్బియు, యూఎఫ్ఆర్ఆర్బియు అన్నింటితో మేము కలిసికట్టుగా ఇంకెన్ని రోజులు ఇండెఫినెట్ స్ట్రైక్ కూడా మేము వెనకాడేది లేదు. ఖచ్చితంగా 5 రోజుల బ్యాంకింగ్ వ్యవస్థను గవర్నమెంట్ అప్రూవ్ చేయాల్సిందే. మా అందరి న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాల్సిందే. యూఎఫ్ఆర్ఆర్బియు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ను స్మార్ట్ సిటీ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలంటే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ అభ్యర్థి మేయర్గా ఎన్నికల్లో గెలిపించాలని బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి అన్నారు. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఆకుల అశోక్ వర్ధన్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఆయన మాట్లాడారు. మంచిర్యాల పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించాయని, నిజమైన అభివృద్ధి మంచిర్యాల పట్టణంలో జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ పథకంలో మంచిర్యాల పట్టణాన్ని ఎంపిక చేయాలని, ఇది జరగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిని మేయర్గా, డివిజన్లో కార్పొరేటర్లుగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు అమిరిశెట్టి రాజ్ కుమార్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చింది. గోదావరి మీద వంతెన కడతా అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన 10 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. ఆఖరికి టెండర్ అయ్యి పని ప్రారంభించినాక ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ కడితే నాకు కమిషన్ రాదు అని వచ్చిన గోదావరి మీద వంతెన ఆపింది. ఇట్లా 2 టౌన్కి ఒక కొత్త ఫ్లైఓవర్ కడతామన్నారు, శాశ్వత డంప్ యార్డ్ అన్నారు, మంచిర్యాల చుట్టూ 100 ఫీట్ల రింగ్ రోడ్ అన్నారు. ఇట్లా అనేక హామీలు ఇచ్చాడు. కానీ ఇలా గెలిచినాక ఏం చేసాడు? మంచిర్యాలలో కేవలం సెటిల్మెంట్లు, గుండాయిజం, రౌడీయిజం, దాడులకు పాల్పడడం, భూ కబ్జాలు, ఆఖరికి కౌన్సిలర్ టికెట్లు కూడా అమ్ముకుంటారు ఇలా కాంగ్రెస్. 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఇచ్చి టికెట్లు అమ్ముకుంటారు. మరి 50 లక్షలు ఇచ్చి టికెట్ తెచ్చుకుని కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిస్తే రేపు వాళ్ళు పని చేస్తారా లేదా వాళ్ళు కేవలం పైసల మీద పడతారా? ఇది ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం. రెండో విషయం, ఇవాళ మన మంచిర్యాల మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం. రేపు మన మంచిర్యాలని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టాలి అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వంతో సాధ్యం. కరీంనగర్, వరంగల్ ఈ 2 కూడా ఇప్పటికే స్మార్ట్ సిటీ కొరకు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మన మంచిర్యాలలో మౌలిక వసతులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాంచి అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ దగ్గర నుంచి స్వచ్ఛమైన తాగునీరు వరకు ఇవన్నీ కూడా, పిల్లలకు ఆడుకోవడానికి పార్కులు,
ఒక స్పోర్ట్స్ స్టేడియము, లైబ్రరీ, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనం మంచిర్యాలలో డెవలప్ చేయాలంటే మన మంచిర్యాలని కూడా స్మార్ట్ సిటీ పథకంలో పెట్టాలి. అది కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం గనక రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిని గెలిపిస్తే మంచిర్యాలని స్మార్ట్ సిటీగా చేపించే బాధ్యత నాది. మంచిర్యాలలో అన్ని రకాల మౌలిక వసతులతో పాటు మంచిర్యాలని ఒక డెవలప్డ్ ప్లేస్గా మనం తయారు చేయొచ్చు. మన మంచిర్యాలకి ఈ గూండాయిజం, ఈ రౌడీయిజం, ఈ బెదిరింపు రాజకీయాలద్దు. మన మంచిర్యాలకి మంచితనం కావాలి, మంచితనంతో డెవలప్మెంట్ కావాలి. కనుక వచ్చే నెల ఫిబ్రవరి 11 నాడు జరిగే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఈరోజు ప్రచారం 41 డివిజన్లో జరుగుతుంది. ఇందులో గతంలో బీజేపీ నుంచి ఆకుల అశోక్ వర్ధన్ గారి సతీమణి అన్నపూర్ణ గారు పోటీ చేయడం జరిగింది. 41 డివిజన్ ప్రజలందరినీ కూడా అశోక్ వర్ధన్ గారు గత 5 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రతి సమస్యకు ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వారు అందుబాటులో ఉన్నారు. కనుక 41 డివిజన్ ప్రజలందరినీ కూడా అశోక్ వర్ధన్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ 12వ డివిజన్ ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి అభివృద్ధిలో ముందుండాలి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా మా కాలేజీ రోడ్డుకి గోదావరిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మధ్యలోనే ఆపేయడం జరిగింది. దీనివల్ల అనేక నష్టాలు జరగడం జరిగింది. కావున వెంటనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలంటే బీజేపీకి ఓటేసి వారికి సరైన గుణపాఠం చెప్పవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే 41 డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకుల అశోక్ వర్ధన్ అన్నపూర్ణ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. గర్మిల డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మా ప్రియతమ నాయకులు రఘునాథ్ వీరపల్లి గారు పాల్గొన్నారు. కాలేజ్ రోడ్లో చూసుకున్నట్టయితే కాలేజ్ రోడ్ కానీ గర్మిల్లా కానీ ఎన్టీఆర్ నగర్ కానీ చూసుకున్నట్టయితే వారి ప్రజలు దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇలా కనీస మౌలిక వసతులు కూడా అక్కడ లేకుండా ప్రతి ఒక్కరు మాకు చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటి వరకు పేద ప్రజలకు కనీస మౌలిక వసతులు ఇలా చేర్చడంలో విఫలమైందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కనీస వసతులు అంటే తాగునీరు కానీ, పారిశుద్ధ్యం కానీ, కరెంటు వీధి దీపాలు కానీ వారికి ఎలాంటి వసతులు లేవని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. మీరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి వారికి కమలం పువ్వు మీద ఓటు వేసి గెలిపించినట్టయితే ఖచ్చితంగా రఘునాథ్ బైరపల్లి గారి సారథ్యంలో ఈ మంచిర్యాలను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దొంగ హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు మోసం చేసిందో మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పేసి ఇలా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా మందమరి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీబీజీకేఎస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసిన ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, టీబీజీకేఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ 2003లో జనవరి 27వ తేదీన గోదావరి కనిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రొఫెసర్ జయశంకర్ చేతుల మీదుగా పురుడు పోసుకుంది అని అన్నారు. 2007లో జరిగిన కార్మిక సంఘం ఎలక్షన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఘన విజయం సాధించిందని అన్నారు. 2017లో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో 9 డివిజన్లో ఘన విజయం సాధించిందని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఏ సంఘం సాధించని హక్కులను మన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు అన్ని హక్కులను తీసుకువచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల పట్ల ఏ సంఘాలు సాధించలేనివి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంగా కార్మికులకు ఎన్నో హక్కులను తీసుకొచ్చిన ఘనత మన అప్పటి ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. తండ్రి కొడుకులు ఉద్యోగాలు కానీ, మెడికల్ ఇన్వాల్యుయేషన్ సౌకర్యం, కార్మికులకు ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షల వడ్డీ లేని రుణాలు కానీ లాభాల వాటా దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ బొగ్గు గని కార్మికుల సంఘాలు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఎల్లమెల్లి పట్టణంలో
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ సంఘ నాయకులకు, మాజీ శాసనసభ్యులు చిన్నయ్య గారికి, అదేవిధంగా యూనియన్ నాయకులకు అందరికీ కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆవిర్భావ దినం తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ తెలంగాణలో ఒక సంఘం ఉండాలి, అది కూడా మన సంఘము, మనకు సంబంధించిన సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా 2003 మరి జనవరి 27న గోదావరి ఖనిలో సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఇవాళ తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సింగరేణి కార్మికులు మరి అనేక దఫాలుగా మరి ఉద్యమంలో పాల్గొనించి దాదాపు సకల జనుల సమ్మె చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో ముఖ్య పాత్రికను పోషించడం జరిగింది. ఇవాళ ఆ రోజు దాన్ని గుర్తించిన కేసీఆర్ గారు ఇవాళ ఎన్నో కార్మికులకు జాతీయ సంఘాలు చేయలేని హక్కులు, కోల్ ఇండియాలో లేని ఎక్కడ లేని విధమైన హక్కులు ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వమైన ఈ ప్రాంత ఎమ్మెల్యే ద్వారా సాధించడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా తీసుకుంటే 2003 తర్వాత మనం గెలిచిన తర్వాత ఏదైతే ఇవాళ పోగొట్టినటువంటి వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయో ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా ఇవాళ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా ఇవాళ తిరస్కరించుకున్నప్పటికీ మరి దానిలో ఇవాళ మరి మళ్ళీ కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను, ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులను ఢిల్లీకి పంపించి ఇవాళ మళ్ళీ సమాలోచనలు చేసి అదేవిధంగా దాని పేరు మార్చి ఇవాళ కారుణ్య నియామకాలతో ఇవాళ ఎన్నో దాంట్లో అడ్డంకులు ఉన్నా కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసి ఆ రోజు ఇవాళ కారుణ్య నియామకాలు ఇవ్వడం ద్వారా ఇవాళ దాదాపు సింగరేణిలో 20,000 మంది ఇవాళ యువరక్తం నిండిందంటే ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ సింగరేణికి చేసిన చరిత్ర అని ఇవాళ చెప్పక తప్పదు. ఇవాళ అందరూ ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ మరి నేడు ఏం జరుగుతూ ఉన్నది, ఆ రోజు ఏదైతే మరి గతంలో కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఆ రోజే 3,000 ఫిట్ అయ్యి ఉద్యోగాలు లేకుండా ఉండే, నెలకు 25 చొప్పున ఉద్యోగాలు ఇస్తామంటే మరి ఆ రోజు ఉన్న మా మిత్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు, దాంట్లో ఉన్నాడు. ఆ రోజు ఆ 25,000 లెక్క తీసుకుంటే ఈ రోజు 12 సంవత్సరాలైనా మిత్రునికి ఉద్యోగం రాకపోతుండే. కానీ ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏదైతే 3,500 మంది ఉన్నారో వాళ్ళకు ఒకే దఫాగా వీటీసీలు చెప్పించి మరి అందరికీ కూడా ఇవాళ మెడికల్ పెట్టించి అందరికీ 3,500 మందిని ఇవాళ ఆ రోజు ఒకటేసారి తీసుకోవడం జరిగింది. మరి అంతేకాదు అదేవిధంగా ఏదైతే మరి ఇవాళ సింగరేణులు సకజనుల సమ్మె చేసిండ్రో ఎక్కడ రాష్ట్రాలు వచ్చినా కూడా ఇవాళ ఉద్యమాలు చేస్తే ఇంక్రిమెంట్లు కటింగ్ ఉంటాయి. ఇవాళ ఆ రోజు కూడా అన్నారు ఇవాళ ఉద్యమంలో దిగిన వాళ్ళందరి సింగరేణి కార్మికులు మరి ఉద్యోగాలు పోతాయి, ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి అంటే ఇవాళ ఒక్క సింగరేణి కార్మికుడికి అన్యాయం జరగడమే కాదు, ఇవాళ తెలంగాణ ఇంక్రిమెంట్తో పాటు తెలంగాణ ఇంక్రిమెంట్ ఆ రోజు ఏదైతే ఇంక్రిమెంట్ ఉందో వారు రిటైర్డ్ అయ్యే విధంగా ఇవాళ సింగరేణి చరిత్రలో ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ఇంక్రిమెంట్తో పాటు ఇవాళ 52 రోజులు ఏదైతే సకల జనుల సమ్మె చేసిండ్రో దాని జీతాలు కూడా ఇవాళ ఇప్పించిన చరిత్ర ఇవాళ కూడా 1% ఇవాళ మనకు జీతం మరి ఒక్క ఈ నెల 30-31వ తేదీల్లో నిర్వహించనున్న గాంధారి మైసమ్మ జాతరను విజయవంతం చేయాలని లక్షట్పేట నాయక్పోడు సంఘం మండల అధ్యక్షుడు బద్ది సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లక్షట్పేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గోపతి సురేష్ చేతుల మీదుగా గాంధారి మైసమ్మ జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. గాంధారి మైసమ్మ కీళ్ళ మహాజాతరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలు మొక్కులు తీర్చుకోవాలని ఆయన కోరారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయక్పోడు సంఘం మండల అధ్యక్షుడు బద్ది సుధాకర్, హనుమంత్పల్లి సర్పంచ్ చేదం మల్లేష్, ఆదివాసీ నాయకులు బద్ది పోచయ్య, మల్లేష్, రెడ్డి వినయ్ తదితరులు పాల్గొన్నారు. గాంధారి మైసమ్మ కిలా జాతర పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ లక్ష్మీపేట మండల పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఈ యొక్క గాంధారి కిలా మైసమ్మ జాతర అనేది 30-31 ఒకటి 3 రోజులా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మన దగ్గర నుంచి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని సేఫ్ అండ్ సెక్యూర్గా మళ్ళీ తిరిగి రావాల్సిందే కోరుచున్నాం. థ్యాంక్ యూ. లక్షడిపేట మండలంలో గాంధారి కిలా మైసమ్మ జాతర ఈ నెల 30-31వ తేదీలలో జరగనున్నటువంటి మహాజాతరను పోస్టర్ విడుదల లక్షడిపేట స్థానిక పోలీస్ స్టేషన్లో విడుదల చేయడం జరిగింది. దీనికి గాను లక్షడిపేట పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారి జాతరకు విచ్చేసి జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఆదివాసీ నాయకపోడు ఆరాధ్య దేవాలైన చిన్నయ్య, పెద్దయ్య, భీమన్న, లక్ష్మీదేవర, మైసమ్మ తల్లికి
పెద్దపట్నం మొక్కు చెల్లింపుడు ఉంటుంది, బోనాలు కూడా సమర్పిస్తారు. దీనికి అధిక సంఖ్యలో వచ్చి మైసమ్మ జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. జై ఆదివాసీ, జై మైసమ్మ. నీతి ఆయోగ్ కార్యక్రమంలో పేర్కొన్న 6 క్లస్టర్లలోని లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. మంగళవారం రోజున నీతి ఆయోగ్ కార్యక్రమంపై ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పాల్గొన్నారు. 6 అంశాలకు సంబంధించి అధికారులతో ఆమె మాట్లాడారు. త్వరితగతిన లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ కార్యక్రమం తిర్యాని మండలంలో గొప్పగా సాగుతుందని తెలిపారు. సంపూర్ణత అభియాన్ 2.0 లక్ష్యాలను చేరుకునే విధంగా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నట్లు వివరించారు. రానున్న 2 నెలల కాలంలో లక్ష్యాలను చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలో టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిడి రమాదేవి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దాంట్లో సంపూర్ణత అభియాన్ 2.0 దాని ప్రారంభక సమావేశం ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. దాంతోపాటు మన తెలంగాణ గవర్నమెంట్ ఇంక్లూజివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అనేది కూడా మనకి స్టార్ట్ చేస్తుంది. సో దీంట్లో ఏవే అంశాలు ఉన్నాయో దేంట్లో మనం యాక్షన్ తీసుకోవాలి అనేది ఆ కన్సర్న్డ్ స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇంక్లూడింగ్ పంచాయత్ సెక్రటరీస్, ఐసిడిఎస్ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ, యానిమల్ హస్బెండరీ నుంచి కానీ అందరినీ పిలిచి వాళ్ళు ఏ పారామీటర్స్ కింద వాళ్ళు పనిచేయాల్సింది, మనం ప్రస్తుతం మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఇంకా మనం 100% పూర్తి చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలి అంటే మనకున్న టైం కూడా ఒక 2 నెలల సమయం ఉంది. దాంట్లో ఫస్ట్ మనం ఆధార్ లేని వాళ్ళకి గవర్నమెంట్ అందించే వాళ్ళకి సహకారం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వెళ్ళడానికి ఫస్ట్ ప్రయారిటీ అదిగా, తర్వాత పిల్లల మెజర్మెంట్ డీటెయిల్స్ వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటున్నారా, వాళ్ళ పోషకాహారం సరిగ్గా అందుతుందా, స్కూల్స్లో అన్నిటికీ టాయిలెట్స్ ఉన్నాయా, అంగన్వాడీలలో టాయిలెట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాము. సో చాలా మటుకి వాళ్ళు ఏం చేయాలనే దిశానిర్దేశం ఇప్పటికే చేసేసాం వాళ్ళకి. మా సైడ్లో మేము ఏమన్నా శాంక్షన్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి లేదా ఐటీడీఏ నుంచి చేయాల్సిన ఏమున్నాయో కూడా అవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేసుకొని మేము ముందు కార్యాచరణ ప్రారంభిస్తున్నాం. తప్పకుండా లాస్ట్ టైం లాగా తిర్యాని మండల్ మనకి ఆస్పిరేషనల్ బ్లాక్లో అవార్డు వచ్చింది. ఈసారి కూడా లాస్ట్ టైం కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేసేలాగా అందరినీ ప్రోత్సహించాము. తప్పకుండా మన డిస్ట్రిక్ట్ ఈ విషయంలో చాలా మంచి ప్రోగ్రెస్ చూపిస్తుందని ఆశిస్తున్నాం. మనకు రవాణా మార్గాలు బాగా ఇబ్బంది. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలు తీసుకువచ్చి అధిక సంఖ్యలో యువతకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో మంగళవారం టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే హాజరయ్యారు. అంతకుముందు కార్యాలయం ఆవరణలో టీబీజీకేఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం దాసరి శ్రీనివాస్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. కార్మికుల హక్కులను సాధించుకోవడంలో టీబీజీకేఎస్ సంఘం మాత్రమే ప్రముఖ పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కార్మిక సంక్షేమం, అభివృద్ధి కోసం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సింగరేణి స్థలాల్లో పట్టాలు ఇప్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటరమణ, సభ్యులు చంద్రశేఖర్, రాజనాల రమేష్, అలివేని సంపత్, మందమర్ ఏరియా కార్యదర్శి ఆవుల రవికిరణ్, పిఆర్ఎస్ నాయకులు సుందర్రావు, రేవెల్లి విజయ్, గోలి శివ, నర్సయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల గుండెలలో నిలుపుకుంటే ఎవరిని అంత తేలిగ్గా మర్చిపోరని విషయం అర్థమైందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. మండల గిరిజనుల ఆరాధ్య దైవం మైకల్ యార్క్ జన్మదిన వేడుకలను మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిత ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిదాయకంగా నిర్మించిన స్టడీ సర్కిల్ను ఆమె ప్రారంభించారు. గిన్నెదారిలో జరిగిన మైకల్ యార్క్ జన్మదిన వేడుకలలో రైతు వేదికల ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిత గోండి భాషలో గిరిజనులను పలకరించారు. దీంతో ఒక్కసారిగా ప్రాంతంలో హరిషతి దానాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిన్నెదారి గ్రామాన్ని మరో మార్లవాయిగా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. మైకల్ యార్క్ జన్మదినం సందర్భంగా గిన్నెదారిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గిరిజనులకు హైమన్ డార్ప్ దంపతులతో పాటు మైకల్ యార్క్ చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రాలను ఆమె పరిశీలించారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిడి రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటేష్, గ్రామ సర్పంచ్ నరేష్, గిరిజన సంఘాల నాయకులు అర్జు మాస్టర్, కుర్సెంగ మోతీరాం, సర్పంచుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు మడావి గుణవంతరావు, మాజీ ఎంపీపీ శ్రీదేవి, ఆయా గ్రామాల సర్పంచులు, నిర్వహణ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రమ్మన్నప్పుడు చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. ఎందుకంటే మీ జిల్లా పాలనాధికారిగా వచ్చినప్పుడు అసలు మీ గురించి తెలుసుకోకుండా నేను మీకు ఏం పని చేస్తాను? అవునా? మీ సంస్కృతి తెలుసుకోవాలి, మీ జీవనం గురించి తెలుసుకోవాలి, మీ ఊరు చూడాలి, ఏముందా ఏం లేదా అని నేను తెలుసుకుంటేనే మీకేమన్నా నేను సాయం చేయగలను. అందుకని నేను వారు అనగానే వెంటనే ఒప్పుకున్నాను. కానీ మధ్యలో చాలా ప్రోగ్రాంలు వచ్చాయి. ఇంకా నేను ఎటు చెప్పలేని పరిస్థితులను ఒక నిమిషం మళ్ళీ మానేద్దాం అనుకున్నాను. కానీ అది తప్పు. నేను ఫస్ట్ టైం ఒప్పుకున్నాను. ఎట్టి పరిస్థితులు మాట్లాడి వెళ్దాం అన్న ఉద్దేశంతో వచ్చాను. అందుకని చాలా క్లుప్తంగా మాట్లాడతాను. ఇక్కడ మనకి హైమండ్ ఆర్ట్ కానీ మైకేల్ ఆర్ట్ కానీ మీరు ఎట్లా పూజిస్తున్నారని నేను చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మామూలుగా మనము కొత్త వాళ్ళని తొందరగా అంటే మన అక్క చెల్లెలు కానీ రక్త సంబంధికులు కానీ అట్లా కాని వాళ్ళని ఇంత పూజించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే వాళ్ళు ఎంత మీకోసం పరితపించి మీకు పని చేస్తే మీరు వాళ్ళని ఎత్తున పెట్టుకొని దేవుడిలాగా పూజిస్తున్నారు. సో మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మన రక్త సంబంధికులే కానట్లేదు. మన కోసం పనిచేసే ఎవరైనా కూడా మన. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వలె ఈ ఏడాది కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఆరంభించబడ్డాయి. ముందుగా మంగళ వాయిద్యాలతో దేవస్థాన ఆలయ వ్యవస్థాపకులు గోవర్ధన పెరుమాన్లు ఆజ్ఞతో తిరుపల్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు సిబ్బంది పూజా సామాగ్రిని తీసుకొని శ్రీ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ఆలయం ముందు ఉన్న మండపంలో మండపారాధన చేసి విశ్వక్సేనారాధన, దీక్ష కంకణారాధన, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సప్తాహ భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటనల శ్రీనివాస్, ముఖ్య అర్చకులు గోవర్ధన రఘుస్వామి, వేద పండితులు శ్రీ దుద్దిల్ల నారాయణ శర్మ, జి భరత్ శర్మ, అర్చకులు శ్రీ జి సంపత్ స్వామి, సూపరింటెండెంట్ బి శ్రీనివాస్, భజనపరులు, అర్చకులు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియం వద్ద ప్రైమరీ పాఠశాలలోని విద్యార్థులకు బెంచీలు డొనేట్ చేసిన తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్ తమ విద్యార్థుల సౌకర్యార్థం బెంచీలు కావాలని చెప్పడంతో సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ 10 బెంచీలు ఇవ్వడం జరిగిందని, గతంలో కూడా స్కూల్కు తగిన సహాయం అందించామని గుర్తు చేశారు. యువత అధ్యక్షుడు మాట్లాడుతూ ఎర్రబెల్లి రాజేష్ తమ సంస్థ ద్వారా పిల్లల కోసం ప్రతి సంవత్సరం చేస్తున్న సేవలను గుర్తు చేస్తూ భవిష్యత్తులో స్కూల్ ప్రాంగణంలో రోడ్డు వేపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్, అజీజ్, ఎండి యాకూబ్ అలీ, యువ నాయకులు బింగి శివకిరణ్, సత్యపాల్, మల్లేష్, ఎండి గౌస్, రామగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఠాగూర్ స్టేడియంలో దగ్గర గల గంగా కాలనీ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రసన్న కుమార్ సార్ నా దగ్గరికి వచ్చి, సార్ స్కూల్ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, మాకు బెంచీలు ఇబ్బంది అవుతుంది, పిల్లలందరూ కింద కూర్చుంటున్నారని ఆ సమస్యని నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే తవక్కల్ స్కూల్ యాజమాన్యం గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి బెంచీలు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రసన్న కుమార్ సార్ అంతకుముందు గేట్ కావాలని చెప్తే కూడా ఆ గేట్ని కూడా ఇక్కడ వేరే దాతలతో అరేంజ్ చేయించడం జరిగింది. స్కూల్కి కావాల్సిన మౌలిక వసతుల్ని కల్పించడంలో ప్రసన్న కుమార్ సార్ వాళ్ళకు ఉన్న పరిచయాలతో దాతలందరినీ సంప్రదించి ఈ పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పనలో ప్రసన్న కుమార్ సార్ అండ్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, గంగా కాలనీ గవర్నమెంట్ స్కూల్ స్టాఫ్ మొత్తం చాలా ముందుండి పరిసరాలన్నింటినీ కూడా చాలా శుభ్రంగా ఉంచుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ప్రైవేట్ పాఠశాలతో సమానంగా విద్యను అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులకు తవక్కల్ స్కూల్ యాజమాన్యం మరియు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో మా వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గంగా కాలనీ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్గా నేను ఒక 1 year నుంచి విధులు నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో నేను ఈ పాఠశాలకు చాలా దాతల నుంచి చాలా
చేశాను ఇక్కడ ఈ స్కూల్ పేద విద్యార్థుల కోసము. ముందుగా మా ఎర్రబెల్లి రాజేష్ గారు మా పాఠశాలకు విచ్చేసి వాళ్ళ యొక్క సేవా సంస్థ ద్వారా మా పిల్లలందరికీ బ్యాగులు ఇప్పించారు. ఆ సందర్భంలో మన అప్పుడున్న కమిషనర్ సార్ గారు కొన్ని సమస్యల గురించి అడగగానే సారు ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన అజిత్ సార్ చెప్పినట్టు మన గేట్ కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ పెయింటింగ్ కూడా ఇంత అద్భుతంగా మా పాఠశాలను తీర్చిదిద్దారు. ఇదంతా మా యాక్చువల్గా ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉండవు. యాక్చువల్గా ఎక్కడ చూసినా పాఠశాలలు పెయింటింగ్స్ లేక, సరైన మౌలిక వసతులు లేక పేద విద్యార్థులందరూ చాలా ఇబ్బందిగా ఉంటున్నారు. కానీ మన రామకృష్ణపూర్ ఏరియాలో 4 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాల ఎక్కడ చూసినా మీరు మౌలిక వసతులు చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న మన దాతలు కావచ్చు, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ప్రతి ఒక్క పాఠశాలకి మంచి మంచి కార్యక్రమాలు రూపొందించి ఇక్కడ పేద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాటు చేశారు. అందుకు మన రామకృష్ణపూర్ మున్సిపాలిటీకి, అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు అజిత్ సార్ గారు ఇక్కడికి వచ్చి మా పేద విద్యార్థుల కోసము బెంచ్లను మేము అడగగానే స్పందించి ఇవ్వడం అనేది చాలా సంతోషకరము. ఎందుకంటే ఒక తవక్కల్ స్కూల్ గ్రూప్స్ అధినేత, ఒక కరస్పాండెంట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అయినా కూడా ఒక ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందులు సార్కు తెలుసు. దాన్ని వాళ్ళ ఇబ్బందులను గుర్తించి ఈరోజు బెంచ్లు ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషము. ఇందుకు సార్ గారికి మా పిల్లల తరఫున, మా స్టాఫ్ తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని సార్కి మేము విన్నవించుకుంటున్నాము. ప్రైవేట్ స్కూల్ ధీటుగా పోలేము, కానీ మా వంతు కృషి మేము చేస్తాము. మీరు కూడా మీ యొక్క సాధ్యమైనంత వరకు మా పాఠశాలకు ఇంకా ఏమైనా మాకు ఉన్న ఏమైనా వసతులు ఉంటే మౌలిక వసతులు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఈ ఫ్లోరింగ్ కూడా బాగాలేదు. ఈ ఫ్లోరింగ్ ఒక్కటి మా పాఠశాలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇది ఒకటి ఎగుడుదూడుగా ఉండేసరికి పిల్లలందరికీ ఇబ్బందిగా ఉంది. ఇది ఒక్క సమస్య మాకు తీరిస్తే మాకు అసలు ఈ ప్రభుత్వ పాఠశాలకి ఇంకా చాలా దాదాపు 100% తీరినట్టే. ఇది ఒక్కటి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా స్పందించి దాతలున్నా, ఎవరైనా ఇంకా స్పందించి ఇది ఒక్కటి మేము చేయగలిగితే మేము మా పిల్లలకు ఎంతో సహాయం చేయగలుగుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియం ఈ గంగా కాలనీ వద్ద ఉన్న ఈ యొక్క ప్రైమరీ పాఠశాలకు గత మేము 6-7 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ మా యొక్క యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ద్వారా, అప్పుడు ఎవరు టీచర్స్ ఉన్నా ప్రిన్సిపల్స్ ఉన్నా కూడా మేము రెగ్యులర్గా స్టేషనరీ కానీ బుక్స్, బ్యాగ్స్ అట్లాంటివి ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఎందుకో మరి ఆ అదృష్టం మరి ప్రసన్న కుమార్ సార్కే దక్కిందని చెప్పాలి. ఎందుకనంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ మనం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం అధికారులను తీసుకొని వచ్చినప్పుడు సారు ఆయన ఒక దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఆయన దృఢ సంకల్పం వల్ల ఆఫీసుల ఎమ్మడి నిరంతరం పడడం వల్ల మున్సిపల్ కమిషనర్ గారు ఈ స్కూల్కి సంబంధించి దాదాపు అంటే లెక్కపత్రంగా చెప్పాలంటే ఒక 4 నుంచి 5 లక్షలు ఈ స్కూల్కు కేటాయించాలని చెప్పచ్చు. ఎందుకంటే పక్కనున్న చిల్డ్రన్ ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది. దానికో 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. పెయింటింగ్ 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. అదేవిధంగా పెన్షన్కి 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. చుట్టూ పశువులు వస్తున్నాయి. కొంతమంది అవారా వాళ్ళు కూడా వచ్చి బయట అక్కడ తాగి సీసాలు పడేసిన పరిస్థితి మాకు కనిపించింది. గతంలో మేము పోలీసు వాళ్ళకి చెప్పినాం, గత కమిషనర్కి చెప్పినాం, కానీ పట్టించుకోలేదు. కానీ ఇంతకుముందు ఉండి ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన రాజు సార్ గారు పట్టించుకోవడం వల్ల దీనికి ఒక మంచి గుర్తింపు వచ్చిందని చెప్పచ్చు. దానికి క్రెడిట్ కూడా మనం ప్రసన్న సార్కి ఇవ్వచ్చు. ఎందుకంటే నిత్యం ఎవరు వచ్చినా కూడా మా స్కూల్లో ఈ మా చుట్టుపక్కల పరిసరాలు బాగలేదు, మేము పిల్లలకు చదువు చెప్తా అంటే కూడా మాకు కూడా ఇబ్బంది ఉంది. తన జేబు నుంచి కూడా ఎంతో కొంత ఖర్చు చేసి పిల్లలకు ఏదన్నా అయిపోయినా కూడా సార్ చూసుకుంటున్నారు. కానీ మొత్తంగా తను పెట్టలేడు కాబట్టి తను విద్యాబుద్ధులు నేర్పుతూ అజీజ్ సార్ లాంటి విద్యా సంస్థల అధినేత కానీ మా స్వచ్ఛంద సంస్థల మా దగ్గర కానీ ఎప్పటికీ చెప్తుంటా అంటాడు సమస్యలు. మాకు కూడా చాలా బాగా అనిపించింది. మేము కూడా గతంలో ఉన్న కమిషనర్తో చెప్పినాం. ఇప్పుడు కూడా మేము ఇక్కడ కొన్ని గమనించిన విషయాలు చూస్తే ఇక్కడ ఫ్లోరింగ్ చేయడానికి సుమారు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. నేను కొంతమంది కాంట్రాక్టర్లతోటి కానీ ఇంకెవరైనా బిల్డర్లతో మాట్లాడి స్వచ్ఛందంగా అది చేయించడానికి తగిన ప్రయత్నం చేస్తూ, ఇంకొకటి కూడా వర్షాకాలం పిల్లలు చాలా మంది జారి పడుతున్నారని గుర్తించడం, గతంలో వెట్ మిక్స్ వేయించడం, పూర్తిగా దానికి ఇప్పుడు మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరైనా కూడా వాళ్ళతో మాట్లాడి ఒక 2 లక్షల రూపాయలతోటి పిల్లలు ఆ గేట్ నుంచి ఇక్కడ రావడానికి మేము మున్సిపాలిటీతో చేస్తాం. నా వంతు నా సొంత డబ్బులతోటి ఈ పిల్లలకు ఇప్పుడు ఇంకొక నెల రోజులు అయితే సమ్మర్ బాగా స్టార్ట్ అవుతుంది, ఉక్కపోస్తుంది, రూమ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నా సొంత డబ్బులతోటి ఒక 5,000 రూపాయలు ఒక కూలర్ ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? రోడ్ ఒకటి శాంక్షన్ మనం ఖచ్చితంగా చేపిస్తాం. అది అంతకుముందు చేపిస్తాం.
సమాజ శ్రేయస్సు కోసమే సమ్మక్క సారలమ్మ జాతర 13 సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ వస్తున్నామని ఆలయ పూజారి బొమ్మగౌని సత్యగౌడ్ తెలిపారు. తిర్యాని మండల కేంద్రంలో జంపన్న ర్యాలీని నిర్వహించారు. వనదేవతలకు సంబంధించిన సామాగ్రిని జాతర స్థలానికి తరలించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, మండల ప్రజలు పాల్గొన్నారు. శివసత్తుల ఆటలు, డప్పుల మూతలతో మండల కేంద్రమంతా ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో సహా పూజారి కరిగంటి బాపు, శివశక్తులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరూ జనం కావాలి, అధిక సంఖ్యలో అమ్మవారిని కలుసుకోవాలి, మొక్కుకోవాలి. ఈ మండలి చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. నేను ఈ మండల వాసులందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. సమ్మకాశరణం సారలమ్మశరణం కొండ దేవత, కోయ దేవత, వన దేవతాశరణం తిర్యాని మండలంలో అరడిపల్లి స్టేజ్ వద్ద నిరసన తల్లి. కోరుకున్న వాళ్ళు కొంగు బంగారం కావాలి, అడుక్కున్న వాళ్ళకి ఆడబిడ్డలు పుట్టాలి, పంట వండాలి, పశువులు మంచిగా ఉండాలి, ఆనందం ఇవ్వాలి, మండలాన్ని సస్య సమాలను కూడాలని కోరుతున్నాం తల్లి. సమ్మక్కాని పాదాన 10,000 తిర్యాని మండలం కుమ్రంభీం జిల్లాలో తల్లి నువ్వు వెలిసినావు. అదే కాకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కావచ్చు తల్లి, దున్నే రైతు కావచ్చు తల్లి, కష్టం చేసుకున్న కష్టజీవులు కావచ్చు తల్లి, ప్రతి ఒక్కరికి ఆనందం ఇవ్వాలని కోరుతున్నాం, ఆరోగ్యం ఇవ్వాలని కోరుతున్నాం, ప్రతి సమానంగా మా మండలాన్ని తీర్చిదిద్దాలని కోరుతున్నాం తల్లి. సమ్మక్క శరణం సారలమ్మ పసుపు సారవ, కొండ దేవతాశరణం, కోయ దేవతాశరణం, అరడపల్లిలో ఉన్న వర దేవతాశరణం, వర నివాసానికి శరణం, కన్య పెళ్లికి శరణం, కారండ పడికి శరణం తల్లిని పాదాల 10,000 సమ్మక్క పేన్కు మా వైదు తిర్యాని మండలతగా సమ్మక్క సారక్క మా కొండ దేవతలు, కోయ దేవతలు, కొండరాజులు, కోయరాజులు, పగడిల రాజులు, జంపన్న మాకు పగడిల రాజులు, లక్ష్మీవారు, నాగులమ్మ మా తిర్యాని మండలతగా నేడు పూజ అంతా समदीर పంట పాడి పియ కాల్ మరిమియా చొకోట మందన మీకు समदीर జై జయకార సీంత సమ్మక్క సారక్క పేందు 2-3 రోజుకు మందంతా మావ కోయ పేనాందు కొండ దేవత, కోయ దేవత समदीर కాసురువాతికి వలాందు మరిమియాడు వాలెంగ్ మరిమియాడు ధనం సీం, సోనే సీం, కూరో సీం, పైసా సీం, ధనం సీం, డబ్బు సీం ఇంజకున్ మా ఊరు समदीर వాసి పేందును కాల్ కరవల్ మంత समदी గటల్ తేందు చొకోట జరగన మా ప్రజాల్ కుంగిర్ చొకోట నాయమాయన చొకోట समदीर చుడు కుంగిర్ చొకోట అయిన समदीर గ్రామరా. తేదీ 28 నుండి 31 వరకు RK1A గని వద్ద నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా RK1A గని సమీపంలో నిర్వహించిన కంకవనం పూజ కార్యక్రమానికి మందమర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రధాన ఆరాధ్య దైవం సమ్మక్క రాకను పురస్కరించుకొని ఈరోజు సమ్మక్క పూజారులు ఆదివాసీల ఆచారాల ప్రకారం పుణ్యక్షేత్రానికి కంకవనం వెదురు కర్రలు తీసుకొని వచ్చారు అని అన్నారు. జాతర సమయంలో దేవతలను గద్దెలకు తీర్చడంలో కంకవనాలు కుంకుమ భరణితో కూడిన పూజలకు ప్రాధాన్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు GM GL ప్రసాద్, AITUC మందమరి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, AITUC రామకృష్ణపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, DGM పర్సనల్ అశోక్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూశంకరయ్య, DGM IED కిరణ్ కుమార్,
ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ మరియు మందమరి ఏరియా ఉన్నతాధికారులు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. మన మందమరి ఏరియా సిటీ కేబుల్ సోదరులకి మరియు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏముందనగా మన సమ్మక్క సారలమ్మ జాతర 25 నుంచి 31వ తారీఖు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కంకవనం అర్కేవని నుంచి తీసుకొని గద్దెల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల అక్కడ ఉన్న ప్రజలందరికీ సౌకర్యార్థం అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రజలు సమ్మక్క సారలకి జాతరకి రావాల్సిందిగా సింగరేణి యాజమాన్యం తరపున అందరినీ మనసారా కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని మరొకసారి తెలుసుకుంటూ నా అందరికీ నమస్తే తెలియజేస్తున్నాను. ఆర్కే1A గని దగ్గర పాలవాగు సమీపంగా గత 40 సంవత్సరాల నుండి కూడా సింగరేణి యాజమాన్యంచే ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర అనేది జరుగుతూ ఉన్నది. ఇలా తెలంగాణ ప్రాంతానికే కొంగు బంగారమైన సమ్మక్క సారక్క తల్లులు వాళ్ళ ఆశీర్వాదంతో వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా అందరూ బాగున్నారు. అదే ఆనవాయితీగా సింగరేణి యాజమాన్యం ఇక్కడ మేడారం పోవాలంటే ఇబ్బందికరంగా వాతావరణం ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా కూడా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి లైటింగ్ కానీ వాటర్ సౌకర్యం కానీ డేరాలు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగరేణి యాజమాన్యం గౌరవ జిఎం గారు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల రేపు ఈరోజు కంకవనం పూజ ప్రారంభమైంది. రేపు సారలక్క గద్దె మీదకి వస్తుంది. ఎల్లుండి సమ్మక్క వస్తుంది. శుక్రవారం నాడు పూర్తి జాతర జరుగుతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ అమ్మవారి మొక్కులు తీర్చుకొని ఇక్కడ అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి ఈ జాతర ఇటు యూనియన్లకు అటు పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ జాతరను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకేమైనా సౌకర్యాలు కావాలంటే మన సంస్థ జిఎం గారు ఉన్నారు. ఇంకేమైనా లోటుపాట్లు అన్ని కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ జాతర స్టార్ట్ అయింది. ఆర్కే1 జాతర మాకు వచ్చి 2018 సంవత్సరాలు అవుతుంది. మాకు వచ్చి అమ్మవారు అందరికీ అనుకున్న కోరిక నెరవేరుతాను. మేము బోనాలు చేస్తాం. ప్రతి సంవత్సరం కంకవనం తీస్తాం. ఫస్ట్ బోనాలు చేస్తాం అందరికి. పోషమ్మ బోనాలు, సమ్మక్కకు సారక్కకు బోనం మా ఇంటి నుంచే బోనం వెళ్తుంది. పనులు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ తర్వాత కంకవనానికి ఇక్కడనే బోనం వండుతాం. కంకవనం కన్నే అమ్మవారి గద్దలకు ఎక్కిస్తాం కంకవనం తీసుకెళ్ళి. మళ్ళీ తెల్లవారి సారక్క తర్వాత మళ్ళీ సమ్మక్క. మా వంశ జరుగుతుంది. రంగరంగ వైభవంగా అమ్మ వాళ్ళని తీసుకొస్తాం. ఓడి బియ్యం అక్కడ ఇంట్లో ఓడి బియ్యం పోస్తాం అందరికి, ఆచారవంతులకు అందరికి. పసుపు కుంకుమ కాళ్ళకు పెట్టి రంగరంగ వైభవంగా తీసుకొస్తాం. మహిమగలదే. అనుకున్న కోరిక నెరవేరుస్తుంది తల్లి. ఏ కోరిక మనం కోరుకోండి నెరవేరుస్తుంది. మళ్ళీ పెళ్లిళ్ళు గాని, పిల్లలు గాని, ఉద్యోగాలు, జాబులు గాని. 18 మేము జరపబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. ఇది 1986లో స్టార్ట్ అయిందట ఆర్కే1. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. రేపటి నుండే నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 5 రోజుల పని దినాల కోసం దేశవ్యాప్త సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగులు. మంచిర్యాల ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుండి బస్టాండ్ వరకు బ్యాంకు భారీ ఉద్యోగుల ర్యాలీ. సమ్మక్క సారలమ్మ జాతరకు జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు అదనంగా 115 స్పెషల్ ఆర్టీసీ బస్సులు. మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపిన మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.